పెన్షన్దారులందరికీ ఇంటి వద్దనే పెన్షన్ అందజేయాలని జలదంకి మండలం టీడీపీ కన్వీనర్ పులుగుంట మధుమోహన్ రెడ్డి కోరారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని మండల టీడీపీ నేతలతో కలిసి జలదంకి ఎంపీడీఓ రామచంద్రకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ పులగుంట మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్ లబ్ధిదారులకు సంబంధిత అధికారుల ద్వారా నేరుగా నగదు పంపిణీ చేయాలన్నారు. అధికార కార్యక్రమాల నుండి వాలంటరీ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ ఆధారాలు ఆదేశించిన సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారని, పెన్షన్లు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధులను, వికలాంగులను, ఇతర పెన్షన్ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయకుండా వారింటి వద్దకు చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పూనూరు భాస్కర్ రెడ్డి, కంచర్ల వినోద్, పచ్చా పెంచల నాయుడు, సుధీర్, మాదిరెడ్డి సుబ్బారెడ్డి, మధు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వస్తుంది దాన్ని బట్టి చెప్తాం. నా పేరు మధురెడ్డి. నమస్కారాలు. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎండిఓ గారికి ఒక అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ 1వ తారీఖు మార్చి ఆఖరి అని చెప్పి 1వ తారీఖు సెలవు ఇచ్చారు. 2వ తారీఖు నుంచి అయినా పెన్షన్లు ఇవ్వాలా. వాళ్ళు వాలంటీర్లు పెట్టి గతంలో పెన్షన్లు పంపిణీ చేసేవాళ్ళు. కోర్టు ఆదేశానుసారం వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయకూడదని చెప్పి కోర్టు ఆదేశించింది. అలాగే ప్రతి పంచాయతీలో సచివాలయం ఉంది. ప్రతి పంచాయతీలో 11 నుంచి 15 మంది దాకా సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళందరి ద్వారా వీళ్ళకి పెన్షన్దారులకి పెన్షన్ పంపిణీ చేయాలని, వాలంటీర్ల దగ్గరుండే ఫోన్లు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి, అలాగే కొంతమంది ముసలోళ్ళు, ముత్తకోళ్ళు, రాలేని వాళ్ళు ఉంటారు సచివాలయం పరిధిలోకి. వాళ్ళందరికీ కూడా సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళ ఇళ్ళకి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈరోజు